హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. బ్లౌజ్ మొత్తం ఒకే కటింగ్లో పెడదామని రాత్రి వాయిస్ కూడా చెప్పాను. అది ఎందుకన్నా మొత్తం డౌన్లోడ్ అవ్వకుండా ఒక 2 మినిట్స్ అయితే డౌన్లోడ్ అయింది. దాన్ని ఇంకా అప్లోడ్ చేసేసాను. అదేంటంటే హ్యాండ్స్ అను ఇంకా ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వరకు ఆదులైతే పెట్టాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఫైనల్ అయిపోయింది. ఇంకా కటింగ్ చేసేసేయాలి. చూసారు కదా, నా బ్లౌజ్ కటింగ్ మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. అబ్బా, నేను బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో కటింగ్ వీడియోస్ ఉన్నాయి, ఇంకా కూడా కటింగ్ వీడియోస్ పెడతాను. ఇప్పుడు ఈ మధ్య కొంచెం వర్క్ అయితే తగ్గింది. లాస్ట్ మంత్లో 2 ఊర్లు వెళ్ళొచ్చాను. ఇంకా ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్ చేయాలి, పని ఫాస్ట్ పెంచాలన్నమాట. ఎందుకంటే బట్టలు అయితే చాలా ఉన్నాయి, వాటికి లైనింగ్లు ఫాల్ అవన్నీ కూడా తెచ్చుకుంటా ఉన్నాను. కొంచెం హెల్త్ బాగాలేదు, హెల్త్ బాగోక కొంచెం ఆగున్నాను అనమాట. ఇక్కడ నేను ఒక పెద్ద మిస్టేక్ అయితే చేశాను. ఏంటంటే ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజు. ప్రతిసారి కూడా మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ ఈ రెండిట్లో ఏదైనా సరే మనకి నెక్ బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా నెక్ కట్ చేయకూడదు. ఎందుకంటే నెక్ కట్ చేసామంటే మాత్రం స్టిచ్చింగ్ అనేది ఆ వర్క్కి మనం కట్ చేసిన నెక్కి కొంచెం డిఫరెంట్ అయితే వచ్చింది. అందువల్ల మనం ఫస్ట్ అయితే నెక్ కట్ చేసుకోకూడదు. బ్యాక్ అయితే కట్ చేయలేదు, ఫ్రంట్ మాత్రం అలవాటులో పొరపాటులాగా ఖచ్చితంగా కటింగ్ చేసేస్తాను. అదేంటో తెలియదు కానీ మొన్న ఒక బ్లౌజ్ అయితే సగం కట్ చేశాను అనమాట. సగం కట్ చేసి సగం లాగాను, అప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడైతే మాత్రం ఫుల్గా కట్ చేశాను. కానీ దాన్ని అడ్జస్ట్ చేసి కుట్టడమే టాలెంట్. అంటే మనకి నెక్ కంప్యూటర్ వర్క్ నెక్ కానీ మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ ఏదైనా సరే నెక్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ కొంచెం కిందకు ఉండిద్ది. అదే అసలు నెక్కి వర్క్కి సంబంధం ఉండదు, కానీ ఆ రెండింటిని అడ్జస్ట్ చేసి కుట్టడమే. బ్యాక్ నెక్ కూడా సంబంధం ఉండదు. ఇంకా కొన్ని బయట అంటే మీషోలో అట్లా బుక్ చేసుకుంటారు కదా, అవి అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఫ్రీ సైజెస్ వస్తాయి, అవి నెక్కులు పెద్దవి పెట్టేస్తారు. వాటిలన్నిటి కూడా కరెక్ట్ చేసి కుట్టాలి. నేను చాలామందికి చూశాను, బ్లౌజులు ఫ్రంట్ నెక్ వచ్చేసి వర్క్ ఎక్కడో ఉండిద్ది, నెక్ పైకి ఉండిద్ది. కానీ అట్లా 2 వేరు ప్లేస్లో కాకుండా కరెక్ట్గా చేసి కుట్టడమే మనకి ఆ టెక్నిక్ అనేది తెలుసుకున్నామంటే 2 కరెక్ట్ చేసి కుట్టాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ కట్ చేశాను కదా, అలాగని వర్క్ ఏమీ కిందకి వెళ్ళదన్నమాట. దాన్ని అడ్జస్ట్ చేసి కుడతాను. కాకపోతే ప్రస్తుతానికి ఈ బ్లౌజ్ కుట్టాక నా దగ్గర లేదు, వెంటనే ఇవ్వాల్సి ఉండి అర్జెంటుగా కుడుతున్నాను అనమాట. ఇప్పుడు కూడా వాళ్ళు ఊరెళ్ళే పని ఉంది. పండగ ముందు రోజు, వినాయక చవితి ముందు రోజు అనమాట. వాళ్ళు వినాయక చవితికి ఊరెళ్తా అర్జెంటుగా కుట్టించేయమన్నారు. ఎమ్మింగ్ కూడా నేనే అసలు పండగ రోజు కూడా వర్క్ చేశాను. పండగ ముందు రోజు అంతా కూడా బ్లౌజులు అవన్నీ స్టిచ్చింగ్ చేశాను. ఇంకా వాళ్ళకి అర్జెంటుగా ఇవ్వాల్సి ఉంటే పండగ రోజు మొత్తం కూర్చొని, పండగ వెళ్ళిన తెల్లారి వెళ్ళారనమాట వాళ్ళు ఊరు. అందుకని చెప్పేసి మనకి ఎమ్మింగ్ చేసేవాళ్ళు కూడా టయానికి ఊరు వెళ్ళారనమాట. ఆ ఊరు వెళ్ళడం వల్ల ఎమ్మింగ్ పని అంతా మనకు పడింది. పండగ రోజు మొత్తం కూర్చొని నైట్ 9 దాకా ఈ ఎమ్మింగ్ చేసి వాళ్ళ బ్లౌజులు వాళ్ళకి అందించాను. వాళ్ళ ఉదయాన్నే ఊరికి వెళ్ళిపోయారు. ఈ బ్లౌజులు చేసేసాము. నేనైతే వీడియోలు ఫోటోలు తీసుకోలేదు. కొంచెం ఏంటంటే పని హడావుల్లో అన్కంఫర్ట్గా ఉన్నాం. అది కాక మన వీడియోస్ అన్నీ కూడా చెప్తున్నాను కదా, స్టోరేజ్ అట్లా ఫుల్ అయిపోయింది. మొత్తం కూడా ఫినిష్ అయిన తర్వాత ఏ రోజు ఆ రోజు తీసి పెడతానని చెప్పి, అందుకని తీద్దామా వద్దా అనుకుంటా కొన్ని వీడియోస్ అయితే తీస్తున్నాను. అక్కడ కొంచెం. ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్. ఈ బ్లౌజ్ మనమే చేయించాం అనమాట. వర్క్ అయితే డిజైన్ అదంతా కూడా మనమే చూసుకొని, నేను థ్రెడ్స్ కూడా నేనే చెప్తాను అనమాట. ఏ కలర్ వేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి, అదంతా కూడా వర్క్ అయితే వాళ్ళు మనకు చేసేస్తారు పర్ఫెక్ట్గా. ఇక చూసారు కదా, ఇవి వచ్చేసి పికాకు అంటే నెమళ్ళు డిజైన్, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్. అది కూడా ఇది మనం ఫస్ట్ చేయించాను అనమాట, ఇప్పుడు చేయించింది కాదు. దీని తర్వాత వాళ్ళయ్యే కొన్ని బ్లౌజులు కుట్టాను. ఇంకా పెళ్లి బట్టలు అవన్నీ మనకేంటంటే అర్జెంటుగా ఉన్న బట్టలు అయితే కుట్టించేసేస్తున్నాము. కొంచెం లేట్ ఉన్నాయి. ఇది లేట్ ఏం కాదు, ఇవ్వాలి. కాకపోతే తనకి కొంచెం రిక్వెస్ట్ చేసి మరి ఇది ఆపాను. తింది అనమాట. ఇప్పుడు ఆది బ్లౌజ్ కూడా నిన్న మొన్న కుట్టిందనమాట. అంటే వీళ్ళది వేరేది నా దగ్గర ఆది బ్లౌజ్ ఉంది, అది వర్క్కి ఇచ్చేసాం. ఇంకొక బ్లౌజు కంప్యూటర్ వర్క్ కోసమని ముందు రోజు వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. ఇంకా మనం స్టిచ్చింగ్ చేసిందే మన దగ్గర ఉంటే తను ఊరెళ్ళిపోయింది. అది కొంచెం ఒక కుట్టేయాల్సి ఉంటేను ఆపెళ్ళిందనమాట. ఇంకా అదైతే నేను ఆది పెట్టేసి ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుంటున్నాను.
ఇంకా బ్యాక్ నెక్, ఫ్రంట్ హ్యాండ్స్ కట్ చేసా కదా, ఫ్రంట్ నెక్. ఇది మనకి ఖచ్చితంగా చిన్న బ్లౌజ్ అయినా పెద్ద బ్లౌజ్ అయినా మీటర్ తీసుకోమని చెప్తున్నారు వర్క్ చేసే వాళ్ళైనా. మనకైనా మీటర్ అయితే కొంచెం అడ్జస్ట్ అవుతుంది. నార్మల్గా అయితే లైనింగ్ మీటర్ కావాల్సిందే, ఒరిజినల్ క్లాత్ కూడా మీటర్ కావాల్సింది. కొంచెం హైట్ తక్కువ. ఈ మధ్య అందరూ బ్యాక్ పార్ట్ హైట్ పెట్టేసుకోవటం వల్ల పొడుగు పెట్టేసుకోవటం వల్ల మనకి క్లాత్ అయితే 80 సెంటీమీటర్స్ అస్సలు సెట్ కావట్లేదు. ఇక బ్లౌజ్ అయితే కట్ చేసేసాను. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్. ఈ క్లాత్ కూడా మనమే తీసుకొచ్చాం అనమాట. మనమే తీసుకొచ్చి వర్క్ చేయించి స్టిచ్చింగ్ చేసి అయితే ఇస్తున్నాము. ఎవరికైనా కావాలన్నా కూడా నేను వర్క్ చేయించేస్తాను. మీకు నా దగ్గర డిజైన్స్ ఉంటాయి అనమాట. మీకు కావాలంటే ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైను, రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. డిజైన్స్ కావాలంటే పెడతానమాట మీకు వాట్సాప్కి. బ్లౌజ్ కటింగ్ చేసి అది ముందు రోజు వీడియో. ఇది ఉదయాన్నే టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇది తర్వాత రోజుది చెప్పాను కదా, అక్కడ కొంచెం తీస్తే వాటిని యాడ్ చేస్తున్నాను. ఇది మరుసటి రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను చూడంగానే పప్పు అర్నాలు అనుకున్నాను. सुमुखाय नमः ओम पुत्रदेवाय नमः ओम त्रारिज्ञाय नमः ओम महाज्ञाय नमः ओम महाकाय नमः ओम हेरंबाय नमः ओम नंबराय नमः ओम अस्मद्विहाय नमः ओम नमदाय नमः ओम भाग्नाय नमः ओम प्रमोदाय नमः ओम मोदकप्रियाय नमः ओम विग्रहकृते नमः ओम विष्णुनेत्रे नमः ओम विराट्पदये नमः ओम श्रीपदये नमः ओम वाक्पदये नमः ओम शृंगारणे नमः ओम आश्रितवत्सलाय नमः ओम दीर्घकाले नमः ओम कामीकराभाय नमः ओम सर्वोपस्याय नमः ओम सर्वकर्त्रे नमः ओम सर्वनेत्रे नमः ओम पादांगुराय नमः ओम पार्वतीप्रियनंदराय नमः ओम पुण्यराधरपंडिताय नमः ओम श्रीमन्महागणाधिपतये नमो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्रीब्रह्माग्नाधिपतये नमः। प्रार्थना नमस्कारान् समर्पयामि। రేయండరా మమ్మకడ లోపలికి రా నేను వచ్చినా